తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులపై టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గ్రామాలు, పల్లెల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి మద్యం సేవించిన వారికి భారీగా ఫైన్ వేస్తున్నారంటూ పేర్కొన్నారు ఎంపీ పుట్ట మహేష్ గారు. దీంతో తమ కార్యకర్తలు తరచూ ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తున్నారని, పోలీసులపై అసహనం వ్యక్తం చేస్తున్నారని, అయితే రూల్స్ ను పట్టించుకునేందుకు ఎలాంటి వారిపైనటువంటి చూపించినటువంటి వ్యవహారం ఏంటి అన్నట్టుగా పేర్కొన్నారు. అయితే మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరం, నేరం, ఇది రవాణా శాఖ నినాదం. అయితే మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా, కఠిన శిక్షలు, భారీగా జరిమానాలు తీసుకొచ్చినా కొందరు వాహనాలు అలాగే నడుపుతున్నారని, ఏమాత్రం మారటం లేదని, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో దొరికిపోతున్నారని, మళ్ళీ మద్యం సేవించి వాహనాలు నడుపుతూనే దొరికిపోతున్నారని, వాహనదారులకు జైలు శిక్ష విధించటం, డ్రైవింగ్ లైసెన్స్ ని కూడా రద్దు చేయటం, మద్యం తాగి వాహనాలు నడపటం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు జరుగుతున్నా చాలా మంది మారటం లేదు. అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు సంబంధించి టీడీపీ నేత ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏలూరు జిల్లా కార్యాలయంలో జరిగినటువంటి దిశ సమావేశంలో భాగంగా మాట్లాడుతూ ఎంపీ పుట్ట మహేష్ ఏమన్నారంటే, ఎక్కడెక్కడో పల్లెల్లో నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు, వాహనదారులను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. జంగారెడ్డిగూడెంతో పాటు ఇతర చిన్న పల్లెల్లో, పోలవరం పరిసర ప్రాంతాల వాళ్ళు ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ అనే టెస్టులు కారణంగా భారీగా చలాన్లు పడుతున్నాయని, ఫిర్యాదులు వెల్లడి చేస్తున్నారని గుర్తు చేశారు పుట్ట మహేష్ గారు. అయితే పోలీసుల తీరుపై కాస్త అసహనమే వ్యక్తం చేస్తున్నారని కూడా పేర్కొన్నారు. ఎక్కడికక్కడ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ పట్టుకుంటున్నారు సార్. ఎక్కడ ఎస్ఐ డిపార్ట్మెంట్, పోలీస్ క్వార్టర్స్ లో దగ్గరలో అయినా కానీ, ఎక్కడైనా కానీ పల్లెల్లో పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా చలాలు వేస్తున్నారు సార్. జంగారెడ్డిగూడెం అయినా కానివ్వండి, అలాగే కొన్ని పల్లెల్లో, చింతపూడి ఏరియా పల్లెల్లో అయినా కానివ్వండి, అటు పోలవరం ఇటు సైడ్ వాళ్ళందరూ కూడా విపరీతంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లస్ హెల్మెట్ నార్మల్ గా ఇష్యూ ఉంది సార్. అది కంటిన్యూస్ గా సేఫ్టీ చేస్తాం. బట్ చాలా అది నెగిటివ్ గా వస్తుంది సార్. అది కూడా కొంచెం కరెక్షన్ చేయాల్సి ఉంటుంది సార్. గ్రామాల్లో చిన్న పనులు చేసుకుని వాహనదారులపై మద్యం సేవించి వాహనం నడిపేందుకు జరిమానాలు వేయటం వల్ల తమకు రాజకీయంగా సమస్యలు వస్తున్నాయని పుట్ట మహేష్ పేర్కొన్నారు. చట్ట ప్రకారమే ముందుకు వెళ్ళండి అంటూ పోలీసులకు సూచించినటువంటి ఏలూరు ఎంపీ, కానీ తమకు ప్రభుత్వాన్ని అది వ్యతిరేకంగా మారకుండా ఏం చేయాలో ఆలోచించండి అంటూ తన పక్కనే కూర్చున్నటువంటి జిల్లా ఎస్పీకి ఎంపీ పుట్ట మహేష్ విజ్ఞప్తి చేయడం అనేది గమనార్హం. తనకు నిత్యం 30 కాల్స్ వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను సంబంధించినవి వస్తున్నాయని పుట్ట మహేష్ అన్నారు. అసంతృప్తి కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల విషయంలో స్థానిక మండల పార్టీ అధ్యక్షుడు మద్దతుగా ఉండి అటు ఎస్పీకి రిక్వెస్ట్ చేశారు. ఈ విషయంలో చూసి చూడనట్లు వదిలేయాలని పోలీసులకు సూచించారు. పోలీసులు కఠినంగా ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకం వస్తుందని, అదే సమయంలో నిబంధనలు అమలు చేస్తే విషయంలో కాస్త సూచించినట్లు కూడా ఉండాలని, తమ పార్టీలను డెఫినెట్ గా కాపాడుకునే విధంగా ఉండాలని కూడా పుట్ట మహేష్ గారు పేర్కొన్నారు. అంటే గ్రామస్తులు అందరూ కూడా పల్లెల్లో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే వచ్చే దారిలోనే మద్యం అనేది కాస్తంత సేవించి గ్రామాలకు వాళ్ళ ఇండ్లకు చేరుతూ ఉంటారు. ఈ క్రమంలో వీళ్ళు ప్రతి ఒక్కరికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తూ ఉంటే ఒళ్ళు అంతా అలసిపోయి ఉన్నటువంటి వీళ్ళు ఈ మందు కారణంగా ఏదైతే జనాలను ఇబ్బంది పెట్టే విధంగా అన్నట్టు ఫీల్ అవుతున్నారో, వీటి వల్ల నాకు ప్రతిరోజు కాల్స్ వస్తూ ఉన్నాయి, కొంచెం వీటిని చూసి చూడనట్లు ఆపితే బాగుంటుంది అన్నట్టు పేర్కొన్నారు. కానీ ఏదేమైనప్పటికీ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది బెస్టే కదా. అదే మందు కాస్త ఇంటికి కొనుక్కొని వెళ్ళి ఇంట్లో కొంచెం తాగి భార్య పిల్లలతోటి కొంచెం కాలక్షేపం చేసి అలానే నిద్రపోయినట్లయితే సో డెఫినెట్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ డెఫినెట్ గా ఉంటుంది. తద్వారా ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి. ఎందుకంటే ఊర్లలో కూడా ఈ మధ్య చాలా వరకు కూడా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణంగానే డ్రంక్ అండ్ డ్రైవ్ కొంచెం
కొంచెం స్ట్రిక్ట్గా చేసాము, దీని పట్ల చలాన్స్ అవి వేస్తూ ఉంటే సో గ్రామస్తులందరూ కూడా పూటకి పని చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు కాబట్టి ఇవి కట్టలేక కనీసం దీన్నైనా అదుపులోకి తీసుకొస్తారు అనే ఒక కారణంతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది ఇంత కఠినతరంగా మార్చారు అంటూ కూడా పేర్కొన్నారు. మరి చూడాలి మరి పుట్టా మహేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దూరం వెళ్తాయి అనేది, దీనిలో కఠిన చర్యలు తీసుకుంటారా, కాస్త చూసి చూడనట్టు ఆపేస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. సో ఈ వీడియో పట్ల మీరేమనుకుంటున్నారని మస్ట్ కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తున్నాను అవర్ ఛానల్. మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్.